ఇలాంటి పేస్ట్ బాక్సులు పడేయకుండా రివ్యూస్ చేసుకోవచ్చండి. పిల్లలు ఆడుకునే ఫర్నిచర్ ఐటెం కింద దీన్ని తయారు చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు ఈ బాక్స్ని తీసుకుని ఆ చివర ఈ చివర 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి 4 పీసులు వచ్చేలాగా మొత్తం 6 పీసులు కావాలండి. ఈ మార్క్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నవి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటాయండి. ఇది ఆ చివరిది, ఈ చివరిదిని, ఇవి రెండుని ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలి గమ్ పెట్టి. ఇలా 1 ఇంచ్ కట్ చేసుకున్నవి ఈ విధంగా వస్తాయి. ఇవి 3, ఇవి 6 వస్తాయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ 2 బాక్సులు ఒక దాంట్లో ఒకటి పెట్టి ఒక బాక్స్ కింద చేయాలండి. ఇలాగ ఇది ఇలా ఫిట్ చేసి దీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి 1 ఇంచ్ తీసుకున్నవి ఇలా సగానికి మడత పెట్టుకోవాలి సమానంగానే. అలా వస్తాయి. ఇలా 3 సమానంగా సగానికి మడత పెట్టుకోవాలి. ఈ చిన్న వాటిని తీసుకొని ఒక్కొక్కటి ఇలా 2 పక్కలకి సమానంగా వచ్చేలాగా చూసుకుని వెనక్కి తిప్పుకొని ఇలా నొక్కాలండి. ఒక్కొక్క దానికి 2 వాడాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా గట్టిగా నొక్కి పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చండి. ఇవి లాంగ్ టైం ఉంచుకుందాము అనుకుంటే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డ్ని యూస్ చేసుకుని ఇలా చేసుకుని కలర్స్ కూడా వేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు. అప్పుడు బాగుంటాయండి లాంగ్ టైం ఉంచుకోవడానికి. ఈ కుర్చీలు అనేవి మనం తీసుకునే బాక్స్ సైజుని బట్టి ఎక్కువ తక్కువ వస్తుంటాయి. ఇప్పుడు నేను ఈ టేబుల్ని ఒక పోయిన క్లిప్ యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాను. ఇలా ఉంటాయండి. సమ్మర్లో పిల్లల చేత ఇలాంటివి చేస్తుంటే వాళ్ళకి స్కూల్ టైంలో ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చినప్పుడు ఇంట్రెస్టివ్గా చేస్తారు, బాగా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.